తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. ఇప్పుడు వృషభ రాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి ఈ జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతోంది? ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలతలు కనిపిస్తున్నాయి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి వృషభ రాశిలోకి వస్తుంది. వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, వృషభ రాశి తులారాశి అత్యద్భుతంగా ఉన్నాయి ఈ సంవత్సరం కాలం అంతా. సో ఈ మాసం మటుకు వృషభ రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుంది. శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది. అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ష్యూరిటీస్ స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి, మధ్యవర్తిత్వం వహించవచ్చును. అలాగే వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం, అలాగే ఇంట్లో చిన్నపిల్లలు అలాగే పెద్దవాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే క్రీడాకారులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు, అలాగే మనకి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా అంటే టీవీ రంగం, పత్రికా రంగం, మీడియా రంగం, యూట్యూబ్ రంగం, వీళ్ళందరూ కూడా సినిమా రంగం, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఎవరైతే వృషభ రాశి వాళ్ళు ఉన్నారో. ఎందుకంటే ముఖ్యంగా గురుబలం ఉండడం, అలాగే శని బలం ఉండడం, అలాగే రాహుకేతుల బలం, మొత్తం 4 గ్రహాలు మేజర్గా మనం చూసేది గోచారీత్యా చెప్పుకునే ఫలితాలు కాబట్టి 4 గ్రహాలు కూడా 100కి 100 ఉన్నాయి ఒక్క వృషభ రాశి వారికి. కాబట్టి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉండవు. సో మిత్రులతో కలుస్తారు. ముఖ్యంగా ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. ఇంకోటి గృహిణులకి మానసిక ఒత్తిడి ఇవన్నీ కూడా తగ్గుతాయండి. చాలా స్ట్రెస్ స్ట్రెయిన్ ఇవన్నీ కూడా బాగా పడ్డారు లాస్ట్ ఇయర్ దాకా. సో అవన్నీ కూడా తొలగిపోతాయి. అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి. ఇంకోటి అంటే మెయిన్గా ఈ గురుబలం ఉండడం చేత అందులో గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ద్వితీయం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబం లేని వాళ్ళకి కుటుంబం ఏర్పడుతుంది, ధనం లేని వాళ్ళకి ధనార్జన స్టార్ట్ అవుతుంది, అలాంటి ధనం ఉన్న వాళ్ళకి ఇంకా ధనం పెరుగుతుంది. అలాగే కుటుంబ స్థానం, నేత్రస్థానం. నేత్రస్థానం అంటే కళ్ళు ప్లస్ ఆరోగ్యం అనుకోండి. సో ఆరోగ్యం చాలా బాగుంటుంది. అలాగే వాక్కు స్థానం, ముఖ్యంగా వాక్ అంటే ఏదైనా సరే మనం మాట్లాడితేనే ఏదైనా పని జరుగుతుందండి. ఏ విషయంలో సరే మాట్లాడకుండా మౌనంగా ఉంటే కూడా ఏ పని జరగదు. మాటలతోటే ముఖ్యంగా మాట్లాడే సమయం అంటే న్యూస్ రీడర్స్ అవ్వచ్చు, యాంకర్స్ అవ్వచ్చు, లేకపోతే మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో ఆ డీల్ చేసే వాళ్ళందరూ కూడా. కాబట్టి వాక్ కూడా చాలా బాగుంటుంది. సో వాక్తో కూడా ధనార్జన కూడా సాధించవచ్చు. అలాగే లాభస్థానంలో శని ఉండడం, శని లాభంలో ఉండేప్పటికీ అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేము, అలాగే మనకి ముఖ్యంగా ఈ ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఏవైనా కూడా అవన్నీ కూడా తప్పకుండా జరుగుతాయి. విద్యార్థులకైతే సువర్ణ అవకాశం అన్నమాట. తప్పకుండా విద్య చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి అన్ని కూడా అనుకూలంగా ఉన్నాయి, అలాగే గురుబలం కూడా బాగుంది అంటున్నారు. మరి అవివాహితులకి వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటారా? వివాహానికి మెయిన్గా కావాల్సిన గ్రహమే గురువు అండి. అంటే గురువు బలం లేనిదే, దైవబలం లేనిదే, దైవానుగ్రహం లేనిదే వివాహం అనేది అవ్వదు. అందులో ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వివాహం అవుతుంది. లేదంటే ఈ నెల ఖచ్చితంగా కుదరడం కానీ, లేకపోతే ఎంగేజ్మెంట్ అవ్వడం కానీ, ఏదైనా సరే ఖచ్చితంగా ఈ నెల మటు ఖచ్చితంగా వాళ్ళకి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా. ఎందుకంటే జూలై నెలలో శుక్రుడు కూడా స్వస్థానంలో ఉంటాడు. శుక్రుడు మెయిన్ కళత్రకారకుడు మగవాళ్ళకైతే, అలాగే వివాహకారకుడు కూడా అవుతాడు. కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అవివాహితులు వివాహం అవుతుందని చెప్పుకోవచ్చు. గురుగారు, ఇంకా మరి సంతానం విషయంలో వీళ్ళకి ఏ విధంగా ఉందంటారు? సంతాన కారకుడు కూడా గురువే అండి ఎవరికైనా సరే.
ఎందుకంటే గురువు ఆర్థికానికి, సంతానానికి, బ్రదర్స్కి, దైవబలానికి, దైవానుగ్రహానికి, నేమ్ అండ్ ఫేమ్కి ఇవన్నిటి కూడా కారకత్వం గురువే అండి. అలాంటి కారకత్వంలో సంతానం కారకత్వం కూడా ఉంది కాబట్టి ఎవరికైతే సంతానం లేదో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఏదైనా సరే మంచి సమయం నడుస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ట్రై చేయాలి. ప్లస్ దైవబలం 100% ఉన్నప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వృషభ రాశి వారికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు ఇంకా ఈ నెలంతా కూడా బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి. ప్రస్తుతం చతుర్థ స్థానంలో మనకి కేతు ఉన్నాడు కాబట్టి ఈ నెలలు కూడా వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది. అంటే ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. అంటే వినాయకుడికి అభిషేకం కానీ అర్చన కానీ ఒకసారి చేస్తే కూడా అన్ని విధాలు మీకు మంచి చేకూరుతుంది. రైట్, ధన్యవాదాలు గురుగారు. వృషభ రాశి యొక్క రాశి ఫలితాల గురించి అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, ఇది జూలై మాసానికి సంబంధించి వృషభ రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఫలితాలు అలాగే పాటించవలసిన పరిహారాలు కూడా తెలియజేశారు గురుగారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్కారం.